ఫ్రెండ్స్ అసలే చలికాలం కాబట్టి కోల్డ్ కాఫ్ ఈ విధంగా వస్తుంటాయి అనమాట. చలికాలంలో బాగా చిన్నపిల్లల్ని లేదా పెద్దలను కూడా అటాక్ చేస్తుంటాయి. సో వాళ్ళ కోసం ఆవిరి పట్టుకోవడం కోసం ఒక స్టీమర్ని అయితే తీసుకొచ్చిన. ఇది 3-in-1 స్టీమర్ అయితే చెప్పుకోవచ్చు. అంటే జలుబు దగ్గుకి ఇట్లా ఆవిరి పట్టుకోవడానికి పనిచేస్తుంది. వీటితో పాటు ఫేషియల్ చేసుకుంటారు కదా, సో వాళ్ళకు కూడా ఆవిరి పట్టుకొని ఫేస్ గ్లోయింగ్ కోసం దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో అందుకనే 3-in-1 అయితే చెప్పిన. సో ఫస్ట్ ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి ఎట్లా యూజ్ చేయాలనేది అయితే డీటెయిల్గా చూపిస్తా. సో దీని గురించి మీరు తెలుసుకోవాలంటే మాత్రం నేను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా, ఇది ఒక స్టీమర్. సో ఇది ఒక 3-in-1 స్టీమర్ అని అయితే చెప్పుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి దాదాపు 300 వరకు అవుతుంది. నేను 250కే తీసుకున్నా. చూడండి ఇక్కడ ప్యాక్ మీద అయితే 650 వరకు అయితే చూపిస్తుంది. సో నేను ఆన్లైన్లో పర్చేజ్ చేసిన. మీకు ఇట్లాంటిది కావాలంటే మాత్రం లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, అక్కడి నుంచి అయితే బై చేయండి. సో ప్యాక్ని ఓపెన్ చేయగానే ఇక్కడ చూడండి ఎట్లా యూజ్ చేయాలి, ఏ విధంగా యూజ్ చేయాలి అనేది మొత్తం డీటెయిల్స్ అయితే ఈ కార్డ్ మీదనే తెలుస్తుంది అనమాట. సో ఇంకా ఐటమ్స్ చూస్తే 3 డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఇచ్చారు దాంట్లో ప్యాక్లో చూడండి. సో ఆల్రెడీ కింద పెద్దది పెట్టిన ఇవి 3 డిఫరెన్స్ అనమాట. ఇవి ప్రజెంట్ చలికాలం నడుస్తుంది కాబట్టి ఇక దగ్గు జలుబులు అయితే ఇంకా విపరీతంగా ఉంటాయి. సో వాళ్ళకి ఇంకా స్టీమ్ పట్టుకొని అంటే ఆవిరి పట్టుకొని మంచిగా కొద్దిగా క్యూర్ కావడానికి ఇది పనికొస్తుంది అనమాట. అందుకనే పర్చేజ్ చేయడం జరిగింది. చిన్నపిల్లలకు కానీ పెద్దవారికి ఎవరికైనా సూట్ అవుతుంది. సో జనరల్గా ట్యాప్ వాటర్ పెట్టి మీరు ఆవిరి పట్టుకోవచ్చు. ఒకవేళ ట్యాప్ వాటర్ కాదు ప్యూర్ వాటర్ కావాలి అంటే ఆర్ఓ వాటరే నేను యూజ్ చేస్తా అంటే ఆవిరి అనేది రాదు. అప్పుడు ఏం చేయాలంటే మీరు కొంచెం లైట్గా సాల్ట్ వేస్తే అప్పుడు మాత్రమే ఆవిరి వస్తుందన్నమాట. కాబట్టి మీరు కంపల్సరీ ఈ ట్యాప్ వాటర్ తోటి యూజ్ చేయాలని నా సజెషన్. సో ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట. ఈ చిన్నవి 2 కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి నాజల్ యూనిట్స్ అనమాట. అంటే మనం ఇంకా ముక్కు దగ్గర పెట్టుకొని అంటే దగ్గు జలుబు వస్తే ఇట్లా ఆవిరి పట్టుకోవడానికి ఈ 2 యూజ్ అవుతాయి అనమాట. అట్లనే పెద్దది ఆల్రెడీ ఫస్ట్ తీసినాం కదా, అది వచ్చేసి ఇంకా ఫేషియల్ అంటారు కదా, ఫేషియల్ చేయించుకొని అట్లా ఉంటారు కదా, వాళ్ళు కూడా అంటే పింపుల్స్ అట్లాంటివి పోవడానికి ఆవిరి పడుతుంటారు. సో వాళ్ళకి ఆ పెద్దది పనికి వస్తుంది. లేకపోతే అసలు పైన క్యాప్ లేకుండా కూడా డైరెక్ట్గా వాళ్ళు ఫేషియల్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ 3 లిమిట్స్ అయితే ఇచ్చారు. వాటర్ దీనికన్నా కిందకి దాటొద్దు లేదా కొంత దానికి పైకన్నా దాటొద్దు అనమాట. ఆ లెవెల్స్ మధ్యలోనే ఉండాలి. సో ప్లాస్టిక్ కూడా చాలా టఫ్గా అవుతుంది, గట్టి నొక్కినా కూడా అంటే ఏమన్నా మౌల్డ్ కావట్లేదు. సో ప్లాస్టిక్ అయితే బాగానే ఉంది ఇది. సో ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంది. లోపల ఒక హీటర్ లాంటిది ఉంటుంది అనుకుంటా. సో కొన్ని వాటర్ అయితే మనం ఫిల్ చేసి అసలు ఎట్లా ఉందనేది ఒకసారి చూద్దాం. చూడండి వాటర్ అయితే పట్టిన. దీని టోటల్ కెపాసిటీ వచ్చేసి 300 ml వరకు అవుతుంది కెపాసిటీ. సో ఇవి 3 డిఫరెన్స్ కలర్స్లో కూడా దొరుకుతాయి. మీకు నచ్చిన కలర్ని అయితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అదొకటి చెప్పడం మర్చిపోయినా, చూడండి ఇక్కడ. సో మీకు అది మునిగేటట్టు పెట్టుకోవాలన్నమాట. అలాగే ఇది ఒక 5 minutes కన్నా ఎక్కువ యూజ్ చేయకూడదు. సో అంతకన్నా యూజ్ చేసినా అంటే ప్రాబ్లం అవుతుంది. సో చూడండి జస్ట్ వితిన్ సెకండ్స్లలోనే ఆవిరి పైకి వస్తుంది చూడండి. సో నేను అనుకున్నా కానీ నెరి ఇంత స్పీడ్ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. లైట్గా మరుగుతున్న సౌండ్ కూడా వస్తుంది, ఒకసారి వినండి. టోటల్గా నా లెన్స్కి మొత్తం ఆవిరి రూపంలో పట్టుకుంది. సో దాన్ని క్లియర్ చేసుకున్నాం మళ్ళీ. ఓకేనా? సో ఇదండి వీడియో. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కొట్టి అలా పెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.